మనం ఇక్కడ ఏదైనా చేయొచ్చు, కానీ కలిసి ఊర్లోకి వెళ్తే అందరికీ దొరికిపోతాం అని అంటుంది. ఇప్పటికే ఊర్లో మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం కలిసి వెళ్ళామంటే వాళ్ళు మాట్లాడుకునేదంతా నిజమవుతుంది అని అంటుంది. అందుకు ఊరికి నువ్వే ముందుగా వెళ్ళు, తర్వాత రోజు నేను వస్తాను అని అంటుంది. మరుసటి రోజు ఉదయం సుధీర్ వాళ్ళ ఊరికి చేరుకుంటాడు. సుధీర్ వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత సుధీర్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చాలా కంగారు పడతారు. అప్పుడు సుధీర్ అంటాడు, ఏంటమ్మా మీరిద్దరూ నన్ను చూసి ఎందుకంత కంగారు పడుతున్నారు? అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, అలాంటిది ఏం లేదు, రేపు ఉదయమే నువ్వు పట్టణానికి తిరిగి వెళ్ళిపో అని అంటాడు. ఎందుకు నాన్నగారు, ఏమైంది అని అడుగుతాడు సుధీర్. అలాంటివేమీ నువ్వు నన్ను అడక్కు, చెప్పింది చెయ్యి, రేపు ఉదయమే పట్టణానికి తిరిగి వెళ్ళిపో అని వాళ్ళ నాన్నగారు అంటారు సుధీర్తో. అప్పుడు సుధీర్ వాళ్ళ నాన్న అంటాడు, అన్నట్టు మర్చిపోయాను, రాత్రి వేళ నీకు ఏమైనా శబ్దాలు వినిపిస్తే పొరపాటును కూడా బయటకు వెళ్ళొద్దు అని సుధీర్తో చెప్తాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఊర్లో వాళ్ళ ఏడుపులు వినిపిస్తుంటే సుధీర్ సడన్గా లేచి కిటికీలోంచి చూస్తాడు. అప్పుడు ఊర్లో నలుగురు మనుషులు